ఒడియమ్మ బంటే! రంజీ మ్యాచ్ కింత క్రేజా? వావ్! ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోతుంది కర్ణాటక వర్సెస్ జమ్మూ కాశ్మీర్ రంజీ ట్రోఫీ ఫైనల్. ఈ మ్యాచ్ చూడటం కోసం మనం 6 అవర్స్ జర్నీ చేసొచ్చాం. క్రికెట్ పిచ్ అండి మరి. పైగా ఈరోజు మ్యాచ్‌లోని ఫిఫ్త్ డే అంటే ఫైనల్ డే. ఎవరు గెలుస్తారో మరి మనకి చూడాలని ఉంటది కదా! అసలు కుర్రోళ్ళ ఉత్సాహం చూడండి. ఏ రేంజ్‌లో ఉందో. అది రంజీ అయినా, ఇంటర్నేషనల్ అయినా, ఐపీఎల్ అయినా. మనోళ్ళు ఎక్కడ తగ్గేదేలే. మనం కూడా క్యూ లైన్‌లో నిలబడి సాధించిన టికెట్ ఇది. ఇక మరి లోపలికెళ్ళిపోదామా? వావ్! సెలబ్రేషన్ అంటే అదిరిపోయిందంతే. ఈ సెలబ్రేషన్ మ్యాచ్ అయిపోయినాక అదే జమ్మూ కాశ్మీర్ గెలిచాక చేసిన సెలబ్రేషన్. అసల బ్లాస్ట్‌లు, స్టేడియం ఎక్స్‌పీరియన్స్ సూపర్బ్ అంతే. అసల మార్నింగ్ టికెట్ తీసుకున్న తర్వాత ఒక మంచి సీట్ చూసుకొని అంటే ప్లేయర్స్ మొత్తం కనిపించేలాగా కూర్చున్నాను. కానీ అసలు చూస్తే వ్యూ మాత్రం అక్కడి నుంచి చాలా చాలా బావుంది. అలా చూస్తుండగానే మార్నింగ్ మన ప్లేయర్స్ వచ్చేసారు. జమ్మూ కాశ్మీర్ బ్యాటింగ్, కర్ణాటక బౌలింగ్. కర్ణాటకలో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ప్రసిద్ధ్ కృష్ణ, శ్రేయస్ గోపాల్, దేవదత్ పడిక్కల్ ఇలా చాలామంది స్టార్స్ ఆడుతున్నారు. ఎక్సైట్‌మెంట్ మామూలుగా లేదసల. గ్రౌండ్ ఎక్స్‌పీరియన్స్ అయితే లిట్. అసలే నేను కూడా స్టేడియంలో ఇలా ఫస్ట్ టైమ్ మ్యాచ్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాను. అసలు ఎక్స్‌పీరియన్స్ కోసమే 6 అవర్స్ జర్నీ చేసి కర్ణాటక వచ్చాను. ఇంకా స్టేడియం ఎక్స్‌పీరియన్స్ అయితే వర్త్ వర్మ వర్త్. ఒకవైపు మన సూర్యాబాయ్ అదేనండి ఎండ అదరగొడుతున్నా సరే మ్యాచ్ చూడాల్సిందే అని చిన్న పిల్లలు, పెద్దోళ్ళు అందరూ వచ్చేసారు. ఇంకా మ్యాచ్ మొదలైపోయింది. ఇక హోమ్ టీమ్ అయిన కర్ణాటకకి క్రౌడ్ ఫుల్ సపోర్ట్ చేసిందంతే. వాళ్ళు బౌలింగ్ చేస్తున్నా సరే, క్యాచ్ పట్టడానికి ట్రై చేసినా, బౌండరీ ఎళ్ళకుండా బాల్ ఆపినా సరే, క్రౌడ్ విజిల్స్ అంతే. ఫుల్ అంటే ఫుల్ సపోర్ట్. కానీ జమ్మూ కాశ్మీర్ బ్యాట్స్‌మెన్ మాత్రం చాలా బాగా ఆడారు. వాళ్ళ క్రికెట్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ రంజీ ట్రోఫీ ఫైనల్ ఆడతన చాలా చాలా కంపోజ్డ్‌గా ఆడారు. వాళ్ళ బ్యాటింగ్ చూసి మన ఆడియన్స్ కూడా ఫిదా అయిపోయారంతే. నాతో పాటు మ్యాచ్ చూస్తున్న మిగతా ఆడియన్స్‌కి ఏదో ఒక చిన్న ఆశ. కర్ణాటక బౌలర్స్ ఒక మ్యాజిక్ చేసి జమ్మూ కాశ్మీర్ ప్లేయర్స్‌ని ఆల్ ఔట్ చేసి మళ్ళీ బ్యాటింగ్ చేస్తారేమో అని. కానీ జమ్మూ బ్యాటర్స్ మాత్రం అదవ్వదమ్మా అన్న రేంజ్‌లో బ్యాటింగ్ చేశారు. ఇక ఇది చూడండి జమ్మూ బ్యాటర్ సాహిల్ లోత్రా సెంచరీ సెలబ్రేషన్. మిడ్ ఆన్ మీదగా 2 రన్స్ తీసిన తర్వాత మనోడు సెంచరీ కంప్లీట్ అయింది. ఇక సెంచరీ కంప్లీట్ అయిన తర్వాత సెలబ్రేషన్ చేసాడు చూడండి. చూడండి ఎలా చేసాడసల. డైరెక్ట్‌గా స్టాండ్స్ వైపొచ్చి ఆ బ్యాట్ టు హెల్మెట్ కింద పడేసి ఒక చిన్న పుషప్ లాంటిది చేసి ఇక తొడగొట్టి గర్జించాడంతే. స్టాండ్స్‌లో ఎవరో జై బాలయ్య అని పెద్దగా అరిసారు. బాలయ్య క్రేజ్ అలాంటిది మరి. సాహిల్ లోత్రాతో పాటు ఓపెనర్ కమ్రాన్ ఇక్బాల్ 150+ రన్స్ చేశాడు. అసలు వీళ్ళిద్దరూ కలిసి కర్ణాటక బౌలర్స్‌కి అసలెక్కడ ఒక చిన్న ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఆడారు. స్టైలిష్ అండ్ కంపోజ్డ్ బ్యాటింగ్. ఈ అరుపులు కర్ణాటక ప్లేయర్స్ కాట్ బిహైండ్ కోసం అప్పీల్ చేసినప్పుడు. డీఆర్ఎస్‌లో కూడా అది నాట్ ఔట్ అని తేలింది. కానీ క్రౌడ్‌లోని ఒక చిన్న కుర్రోడు మాత్రం అది ఔట్ అని పెద్దగా అరుస్తున్నాడు. ఇక బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేయడానికి వచ్చిన ప్రసిద్ధ్ కృష్ణని చిన్న పిల్లలు ఉక్కిరిబిక్కిరి చేశారు. ప్రసిద్ధ్ బాయ్ ఆటోగ్రాఫ్ అంటూ వాళ్ళ టీ షర్ట్స్, షర్ట్స్, క్యాప్స్ అన్నీ లోపలికిసిరారు. ఇక ప్రసిద్ధ్ కృష్ణ కూడా వాటి మీద ఆటోగ్రాఫ్ చేసి చిన్న పిల్లలకి మరింత సంతోషాన్నిచ్చాడు. ఇంత జరుగుతున్నా జమ్మూ కాశ్మీర్ బ్యాటర్స్ మాత్రం వాళ్ళ బ్యాటింగ్‌ని చాలా కూల్ అండ్ కంపోజ్డ్‌గా కొనసాగించారంతే. వాళ్ళు ఎప్పుడెప్పుడు డిక్లేర్ చేస్తారా? కర్ణాటక బ్యాట్స్‌మెన్ ఎప్పుడు బ్యాటింగ్ చేస్తారా అన్నట్టు నాతో పాటు చాలామంది వెయిట్ చేశారు. కానీ చూస్తుండగానే జమ్మూ కాశ్మీర్ డిక్లేర్ చేయడంతో పాటు ఇరు జట్టు కెప్టెన్‌లు డ్రాకి అంగీకరించడంతో ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ ప్రకారం జమ్మూ కాశ్మీర్ మ్యాచ్ గెలిచింది. ఫస్ట్ టైమ్ రంజీ ట్రోఫీ గెలిచిన జమ్మూ కాశ్మీర్ ప్లేయర్స్ సెలబ్రేషన్ అయితే మామూలుగా లేదు. స్టేడియంలో కూడా ఫైర్ వర్క్స్, సౌండ్స్‌తో దద్దరిల్లిపోయిందంతే. క్రాకర్స్, మ్యూజిక్, బ్లాస్ట్‌లతో క్రౌడ్ బాగా ఎంటర్‌టైన్ అయ్యారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ ప్లేయర్స్ సెలబ్రేషన్ చూసి ఇంకా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళని కూడా చూస్తున్న ఆడియన్స్ చాలా బాగా సపోర్ట్ చేశారు. జమ్మూ కాశ్మీర్ ప్లేయర్స్ సెలబ్రేషన్ చూస్తే ఈ విజయం వాళ్ళకి ఎంత అవసరమో, ఎంతో ఇంపార్టెంట్ అని నాతో పాటు చూస్తున్న రిమైనింగ్ ఆడియన్స్ కూడా అనిపించింది. ఈ మ్యాచ్ చూడటం కోసం ఏకంగా వాళ్ళ సీఎం కూడా వచ్చారంటే మనం ఊహించుకోవచ్చు వాళ్ళకిది ఎంత బిగ్ మ్యాచో. మ్యాచ్ గెలిచిన సంతోషంలో జమ్మూ కాశ్మీర్ ప్లేయర్స్ డాన్స్ కూడా ఎరగదీశారు. డాన్స్ చేస్తూ గ్రౌండ్ మొత్తం తిరిగి ఆడియన్స్‌కి పిచ్చెక్కిచ్చారు. వాళ్ళ హ్యాపీనెస్ ఏ రేంజ్‌లో ఉందో ఒక్కసారి మీరే చూడండి. ఆ మ్యూజిక్, ఆ బీట్స్, ఆ డాన్స్ సూపర్బ్ అంతే. ఓయ్
ఇక ప్రజెంటేషన్ సెరమనీ అయితే కన్నుల పండుగగా జరిగింది. స్టేడియంలో బ్లాస్ట్‌లు, ఆడియన్స్ క్లాప్స్ మరియు ప్లేయర్స్ స్పీచ్‌లతో అందరికీ ఓవరాల్‌గా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. అలానే నాతో పాటు మ్యాచ్ చూస్తున్న చాలామంది ఆడియన్స్‌కి ఒక హిస్టారిక్ మ్యాచ్ లైవ్‌గా స్టేడియంలో చూసాము అనే సాటిస్ఫాక్షన్ కలిగింది. రంజీ ట్రోఫీలో డెబ్యూ చేసిన 67 ఇయర్స్ తర్వాత జమ్మూ కాశ్మీర్ తన ఫస్ట్ టైటిల్ సాధించింది. అది కూడా 8 టైమ్ ఛాంపియన్ అయిన స్ట్రాంగ్ టీమ్ అయిన కర్ణాటకని ఓడించి సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ మరో విషయం నాకు అర్థమైంది ఏంటంటే, మనం స్టేడియంలో చూసే మ్యాచ్‌కి, టీవీలో చూసే మ్యాచ్‌కి చాలా చాలా డిఫరెన్స్ ఉంటది. టీవీ బ్రాడ్‌కాస్టర్స్ ఎక్సలెంట్ కామెంటరీ మరియు చక్కని విజువల్స్ యాడ్ చేసి మనలందరినీ ఎంత బాగా ఎంటర్‌టైన్ చేస్తున్నారో అన్న సంగతి నాకు బాగా అర్థమైంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో ఏ చిన్న పాయింట్ నచ్చినా సరే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా! మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి, షేర్ చేసి ఒక మంచి కామెంట్ కూడా పెట్టండే. మన ఛానల్ నేమ్ గల్లీ క్రికెట్ విత్ గోపి. మరోసారి మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకి బాయ్ బాయ్.